హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో 88 డే ఫస్ట్ ప్రోమో వచ్చింది. కొంచెం సాడ్గా ఉంది నిజంగా. చూద్దాం ఒకసారి ఆ వివరాలకు వెళితే, ఈ ఫస్ట్ ప్రోమో ఏంటంటే పునర్నవి అండ్ వితికా షేరు ఎంటర్ అయ్యారు జోష్గా మంచి సాంగ్తో. ట్రూత్ అండ్ డేర్ ఆడారు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇదే లాస్ట్ కంటెండర్ని సెలెక్ట్ చేసే ప్రోగ్రామ్. ఇంక మళ్ళీ గెస్టులు రారు, ఆ తర్వాత వేరే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే కాబట్టి సెలెక్ట్ అవ్వడం వాళ్ళకు బాధ అనిపిస్తుంది. సెలెక్ట్ అవ్వడం పక్కన పెడితే ఆడడానికి అవకాశం రాని వాళ్ళకు ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. సరే, ఆ లెక్కన వాళ్ళిద్దరూ ఫస్ట్ కంటెండర్గా ఫస్ట్ టాస్క్ ఆడడానికి నిఖిల్ సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నిఖిల్కి అవకాశం రాలేదు, అందులో న్యాయం ఉంది. ఆ తర్వాత గౌతమ్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. అందులో నిఖిల్ వచ్చేసి పృథ్వీని సెలెక్ట్ చేశాడు. ఫస్ట్ గౌతమ్ అంటే నేనైతే ఒక పేరు అయితే ప్రేరణ, నేను ఒకరిని సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇంకో నీ ఇష్టం అన్నాడు. సో అది న్యాయం. సో నిఖిల్ అయితే పృథ్వీని సెలెక్ట్ చేశాడు. పృథ్వీని సెలెక్ట్ చేయడం ఏంటంటే జనరల్గా వీక్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అంటే వీక్గా స్ట్రాంగ్గా చూడకుండా ఆయన అయితే సెలెక్ట్ చేశాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, ఫ్రెండ్షిప్ కోసం ఇంక దేనికోసం. కానీ అది చాలా బాగుంది, మంచి పద్ధతే ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేయడం. ఇక గౌతమ్ ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేశాడని తేలాల్సి ఉంది. వీకా లేకపోతే ఇష్టమైన ఫ్రెండ్షిప్ కోసమా? వై? బికాజ్ అవతల తేజ ఫీల్ అయ్యాడు. పైగా ఇదే లాస్ట్ పోటీ. సో ప్రేరణ సెలెక్ట్ చేసిన తర్వాత లివింగ్ రూమ్లో డైరెక్ట్ అందరి ముందే మొహం మీద చెప్పేశాడు. ఇది అండి పరిస్థితి. చాలా బాధ అనిపిస్తుంది ఆడాలనుకుంటున్నా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, తేజలో కసి ఉంది, ఆడాలనుకుంటాడు, కంటెండర్గా గెలవాలనుకుంటాడు. మరి గౌతమ్ ప్రేరణని సెలెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు. వై? బికాస్ వీళ్ళేమో రాయల్ క్లాన్ వైల్డ్ కార్డ్లో వచ్చినారు, తేజ అండ్ గౌతమ్ కూడా. మరి ఆయన బాధపడుతూ, అంటే బాధపడితే సింపతి అంటారు, అయినా కానీ ఏం చేస్తా నాకు బాధ అనిపిస్తుందని ఓపెన్గా చెప్పేశాడు. మరి తేజకి ఒరిజినల్గా బాధ అనిపించుంటుందా లేదా కావాలని డ్రామాటిక్గా చేస్తుందా కామెంట్ చేయండి. ఇక గౌతమ్ విషయానికి వస్తే, గౌతమ్ తేజాని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదా లేదంటే ప్రేరణని సెలెక్ట్ చేయడమే కరెక్టా? కామెంట్ చేయండి.